दरमियान एक कोलिजन होने की ज़रूरत है, एक आपस में एक अच्छा संबंध होने की ज़रूरत है। तो हमारा क्या समझना है कि जब तक हमारे दरमियान ये कैफियत नहीं होगी तो हम तरक्की नहीं करेंगे। जब भीमराव अंबेडकर साहब को महाराष्ट्र में पूरी लॉबिंग करे हराने की, तो उस वक्त मुसलमान लिख जाकर बंगाल में खड़ा रहकर जिताए। मुसलमानों ने भीमराव अंबेडकर को जिताने की वजह से ये जो कमेटी बनी उसके चेयरमैन बन सके। तो हमारा और आपका रिश्ता बहुत पुराना है, तो हम चाह रहे कि इस रिश्ते को बरकरार रखें और मजबूत करें। ये मजबूत करने के लिए हमेशा हर प्रोग्राम में हम गाली विनोद कुमार साहब को बहुत इज्जत से बुलाते हैं, और हमको भी गाली साहब बहुत इज्जत से यहाँ पर बुलाए। तो मैं आपका व्हाट्सएप देखा तो मैं खुद ख्वाहिश करा कि आज के प्रोग्राम में मैं आपके पास आना चाह रहा हूँ, तो उन्होंने वेलकम किया। मुझे बहुत खुशी हुई आप लोगों के दरमियान बैठकर। इंशाल्लाह हम कोशिश करेंगे कि हमारा और आपका रिलेशन बहुत मजबूत हो। शुक्रिया। మీకు నెక్స్ట్ కూడా సాబ్ చెప్పింది ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మహారాష్ట్రలో ఓడగొట్టారు మన దళితులు కాంగ్రెస్ పార్టీ ఏది రాజ్యాంగ నిర్మాణ సభకి. కానీ అక్కడ ఈస్ట్ బెంగాల్ ఇప్పుడు ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉంది. అక్కడ ఉన్న ముస్లింలు అక్కడ ఉన్న దళితులు కలిసి అంబేద్కర్ అక్కడ గెలిపించారు. జోగేంద్రనాథ్ మండల్ మరియు ముస్లిం నేతలు అక్కడ ప్రధానంగా ఆ ముస్లింలు మేము అప్పుడు గెలిపించాము, దళితులు ముస్లింలు కలవాలని చెప్పాడు. ఇవాళ వరంగల్ జిల్లాలో దళితులు ముస్లింలు కలిపితే దాదాపుగా 7 అసెంబ్లీలలో మనం 5 కలుపుతాం. దళితులు ముస్లింలే చాలు, ఇద్దరు కలిసి ఓటేస్తే గెలుస్తాం. 5 అసెంబ్లీ సీట్లు గెలుస్తాం. నా దగ్గర డాటా ఉంది, ప్రతి కాన్స్టిట్యున్సీకి ఎంత ఉంది డాటా అనేది నా దగ్గర ఉంది లెక్క. 5 అసెంబ్లీ సీట్లలో దళితులు ముస్లింలు కలిపితే కథం, ఇంకెవరు ఓటేస్తే పర్లేదు, 5 గెలుస్తాం. మరి ఇప్పుడు జరగాల్సింది అదే. నెక్స్ట్ నేను ఖచ్చితంగా ఇప్పుడు ఆర్పిఐ కనుక జిల్లా అధ్యక్ష పదవి బీసీలు లేదా బీసీలు ఒకవేళ కాకపోతే ముస్లింలకు ఇద్దాం అనే ఆలోచన ఉంది భయ్య. మీరు ఎవరన్నా ముస్లిం కనుక మనకి ఖాళీ భయ్య కనుక ముందుకు వస్తే నేను మిమ్మల్ని ఆర్పిఐ జిల్లా అధ్యక్షుని చేస్తాను. ఇప్పుడే చెప్తున్నాను. ఎందుకంటే ముస్లిం దళిత్ కలవాలి, క్రిస్టియన్ ముస్లిం కలవాలి. ఫస్ట్ ఎక్కువ శాతం మీరు నమ్ముతారో లేదో, ఇప్పుడు గెలిచిన నాగరాజు హిందూ, ఆయన ఓట్లు ఎంత, ఆయన కులం ఓట్లు 7,000, అక్కడ మాదిగల ఓట్లు ఎంత 70,000. ఎట్లా గెలిచిండు ఒక హిందూ, అందులో 7,000 ఉన్న మాల ఎట్లా గెలిచిండు? ఇవాళ కడియం శ్రీ గారి యొక్క హిందూ, ఆయన ఓట్లు ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఆయన ఎమ్మెల్యే కాక ఆయన బిడ్డ ఎంపీ. వాళ్ళ కులం ఎంత? వాళ్ళ కులం ఒక 10,000 కంటే ఎక్కువ ఉంటుంది. 1500 మొత్తం పార్లమెంట్ లో వాళ్ళ కులం జనాభా. ఆయన ఒక ఎంపీకి వెళ్తాడు, వాళ్ళ బిడ్డ ఎంపీకి వెళ్తుంది, ఆయన ఎమ్మెల్యే వెళ్తే 40 ఏళ్ళు ఆయన రాజకీయం చేస్తాడు. మరి ఆయన ఎట్లా గెలుస్తాం ఇక చెప్పండి? అట్లాంటి వాళ్ళని ఎందుకు మనం ఇంకా గెలిపించాలి? సో కాబట్టి ఇవాళ నేను మీకు అదే చెప్తున్నాను, ఇవాళ రాజకీయాలని శాసించాలంటే ఇట్లాంటి వాళ్ళని గెలవనియద్దు. ఓడించాలంటే ప్రజల్ని చైతన్యం చేయాలి. వాస్తవాలు చెప్పాలి ప్రజలకు. ఆయన జనం ఎంత, ఆయన కులం ఎంత, ఆయన జనం ఎంత, ఆయన మతము, దాంట్లో ఉన్న మిగతా వాళ్ళు కదా ఓటేస్తే కదా కలిసింది ఆయన. సో కాబట్టి ఇవాళ మెజారిటీ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కలిస్తే ఎవ్వరు ఆపలేరు మనల్ని. అది కూడా చెప్పాల్సుకున్నది. వాళ్ళ 20% జనాభా దళితులది ఉందండి. 20%. దాంట్లో 20% దళితులలో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారంటే 17% ఉన్నారు. తెలంగాణలో 17% క్రైస్తవులు ఉన్నారు. దళితులు 20% ఉంటే 3% హిందువులు ఉన్నారు. కానీ
ఎమ్మెల్యేలు గెలుస్తున్నది వాళ్ళే, ఎంపీలు గెలుస్తున్నది వాళ్ళే. అవునా? ఇప్పుడు వివేక్ వెంకట స్వామి హిందూ, మీరు తీసుకోండి, అందరూ ఎమ్మెల్యేలు తీసుకోండి. మరి క్రిస్టియన్స్ ఇంత క్రైస్తవ మతం తీసుకున్న వాళ్ళు ఎందుకు వెళ్తలేరు? ఒక్కటిగా లేరు. ముస్లింలు ఎందుకు గెలుస్తలేరు? ఒక్కటిగా లేరు. కాబట్టి వీళ్ళని గెలిపేయాలి, వీళ్ళని ఒక్కటి చేయాలి. ఇప్పుడు నా లక్ష్యం అనేది అంటే మనమంతా ఒక్కటి చేయాలి. హిందువులను వ్యతిరేకంగా కాదు, నేను అది కూడా చెప్పాల్సుకునే సందర్భం. మేము ఆ హిందువులం, కానీ ఇవాళ మీరు మెజార్టీ హిందూ మతం పేరుతో దళాలను మాత్రమే గెలిపిస్తాను, దొరలు మాత్రం దళిత దొరని కడెం శ్రీరామ్ లాంటి గెలిపిస్తాను, నాగరాజు లాంటి గెలిపిస్తాను. వాళ్ళ ఏం ఉపయోగం ఉంది ఇప్పుడు మాకు? అందుకే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మెజారిటీ మాదిగలకే ఇక్కడ అవకాశం రావాలి. ఆ 2 కాన్స్టిట్యున్సీలలో వాళ్ళని గెలిపించడమే నా లక్ష్యంగా ఆపే పనిచేస్తానని చెప్పేసి చెప్తున్నాను.